శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చి 3 months అయితే అవ్వస్తుంది. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో కొత్తగా జరుగుతున్న అప్డేట్స్ ఏంటంటే, మన N11 E2 రోడ్ జంక్షన్ దగ్గర ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. అలాగే దస్పల్లా 4-star హోటల్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా E6 N11 రోడ్ జంక్షన్ దగ్గర చిన్మయ మిషన్ స్కూల్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడే పక్కనే ఆర్బీఐకి కేటాయించిన ల్యాండ్లో ఫెన్సింగ్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఐకానిక్ టవర్స్కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఒక లెవెల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్కి అయితే వెళ్ళినాయి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే మొత్తం 7 సెక్టార్లు అయితే ఉంటాయి. ఈ 7 సెక్టార్లలో మొత్తం 8 సూపర్ బ్లాక్లు అయితే ఉంటాయి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా N11 N12 రోడ్స్ మధ్యలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి E1 నుండి E9 రోడ్స్ వరకు అయితే కనెక్ట్ అవుతాయి. ఎండింగ్ లోనే మనకి శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో శాఖమూరు సెంట్రల్ పార్క్ నుండి E1 రోడ్డు వరకు ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీ మ్యాప్ అన్నమాట. దీన్ని సీట్ క్యాపిటల్ ఏరియా అని అయితే అంటారు. దీంట్లో కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి N11 N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. దీనికి ఎండింగ్ వైపే E9 రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి, ఇది వచ్చేసి E9 రోడ్డు. E9 E8 రోడ్స్ మధ్యలోనే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే E8 E7 రోడ్స్ మధ్యలో వచ్చేసి NIDకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంకా దస్పల్లా 4-star హోటల్, గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్, ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి. అలాగే E7 E6 మధ్యలో చూడండి, ఇక్కడ వచ్చేసి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇంకా E6 E5 రోడ్స్ మధ్యలో వచ్చేసి ఇదంతా జస్టిస్ సిటీ అంటారు. ఈ జస్టిస్ సిటీలో చిన్మయ మిషన్ స్కూల్, ఆర్బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంకా జడ్జెస్ బంగ్లాస్, జ్యుడిషియల్ కాంప్లెక్స్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇంకా E5 E4 మధ్యలోనే గవర్నమెంట్ సిటీ అయితే ఉంటుంది. ఈ గవర్నమెంట్ సిటీలో ఐకానిక్ అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్స్ ఇవన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడే పాలవాగు కూడా ఫ్లో అవుతుంది అసెంబ్లీ చుట్టూ. ఇంకా E4 E3 రోడ్స్ మధ్యలో వచ్చేసి ఏఎస్ బంగ్లాస్, ఇంకా ఏఎస్ హౌసింగ్, మినిస్టర్ బంగ్లాస్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా E3 E2 మధ్యలో వచ్చేసి కాక్కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంకా విదేశ్ భవన్, ఏపీ సిఓబి, ఇంకా ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్, ఏపీ ఈడబ్ల్యూడి, ఇంకా సిపిడబ్ల్యూడికి ల్యాండ్ అలొకేట్స్ అయితే చేశారు. ఇంకా ఎండింగ్ వైపు ఏంటంటే గవర్నర్ రెసిడెన్సీ, ఇంకా సీఎం రెసిడెన్సీ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి, మాస్టర్ ప్లాన్ మ్యాప్లో నేను ఏదైతే చూపించానో ఇక్కడే E9 రోడ్ అయితే వస్తుంది. ఈ E9 E8 రోడ్స్ మధ్యలోనే శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీంట్లో 50 ఎకరాల్లో రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఆ రిజర్వాయర్ మొత్తం మీరు చూడొచ్చు. ఇంకా మిగతాది వచ్చేసి ఏంటంటే పిపిపి మోడ్లో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏడీసీఎల్ హ్యాండ్ ఓవర్లో కొంత డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఇక్కడ పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులతో పాటు ఇంకా ఏంటంటే ఈకో పార్క్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. 21 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ పార్క్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా దీనికి రైట్ సైడ్ వచ్చేసి N11 రోడ్డు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి N12 రోడ్డు అయితే ఉంటుంది. N11 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్లు ఉంటే, N12 రోడ్డు వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 8.6 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక రోడ్డుకి ఇంకో రోడ్డు మధ్యలో 1 కిలోమీటర్ గ్యాప్ అయితే ఉంటుంది. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటంగానే సూపర్ బ్లాక్ హెచ్ అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం 7 సెక్టార్లు ఉంటాయి. ఈ 7 సెక్టార్లో 8 సూపర్ బ్లాకులు అయితే ఉంటాయి. ఎండింగ్ వైపు ఉన్నదే సూపర్ బ్లాక్ హెచ్ అనమాట. ఈ సూపర్ బ్లాక్ హెచ్ వచ్చేసి E8 E7 రోడ్స్ మధ్యలో ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ హెచ్ లోనే ఎన్ఐడికి 50 ఎకరాల ల్యాండ్ కేటా ఇచ్చారు. అలాగే దస్పల్లా 4-star హోటల్ నిర్మాణం పనులు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. ఇక్కడే దస్పల్లా 4-star హోటల్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
ఇది సెక్టార్ 7 అన్నమాట. ఈ సెక్టార్ 7 సూపర్ బ్లాక్ హెచ్ అంటారు దీన్ని. ఈ సూపర్ బ్లాక్ హెచ్‌లోనే ఏంటంటే గ్రూప్ డి ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్, ఇంకా గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ కూడా వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది వచ్చేసి గ్రూప్ డి హౌసింగ్. మొత్తం 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఇంకా ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చూడండి. గెస్టెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. మొత్తం 8 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ 1 ఆఫీసర్స్‌కి ఒక 4 టవర్లు, టైప్ 2 ఆఫీసర్స్‌కి ఒక 4 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఇది దాటిన తర్వాత ఇక్కడే మళ్ళీ ఈ7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ ఈ7 రోడ్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఈ7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. ఇదంతా సూపర్ బ్లాక్ జీ అన్నమాట. ఇది సెక్టార్ 6లో సూపర్ బ్లాక్ జీ అంటారు దీన్ని. ఈ సూపర్ బ్లాక్ జీలో వచ్చేసి ఎన్‌జీఓ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారు. మొత్తం మీరు చూడండి ఎంత ల్యాండ్‌లో నిర్మిస్తున్నారో. ఇక్కడ మొత్తం 21 టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఈ 21 టవర్లకు గాను 1995 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ప్రెజెంట్ ఫేజ్ 1లో 9 టవర్లు అయితే ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇంకా ఫేజ్ 2 టవర్లకు సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఈ సూపర్ బ్లాక్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్ టవర్స్‌కి మధ్యలో చూడండి ఒక రోడ్ అయితే నిర్మిస్తున్నారు. అదొచ్చేసి కలెక్టర్ రోడ్ అంటారు. ఆ రోడ్డుకి సంబంధించి అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మధ్యలో ఇంకో రోడ్డు కనిపిస్తుంది చూసారా? ఈ మధ్యలో రోడ్డుకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఈ సూపర్ బ్లాకులకి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ వచ్చేసి మెగా కంపెనీ వాళ్ళకైతే వచ్చినియి. ఇప్పుడిప్పుడే చాలా వరకు ఈ సూపర్ బ్లాకుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినియి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ6 రోడ్ అది. ఈ ఈ6 రోడ్డు వైపే సీఎం గారి ఇల్లైతే ఉంటుంది. ఈ ఈ6, ఈ5 రోడ్స్ మధ్యలో వచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ అంటారది. ఇక్కడ రైట్ సైడ్ వైపు ఈ జంక్షన్ దగ్గర ఆర్‌బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ల్యాండ్‌లో ఇప్పుడు ఫెన్సింగ్ యేసుకొని కంప్లీట్ చేశారు ఫెన్సింగ్ మొత్తం. ఇదొచ్చేసి ఎన్11 ఈ6 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. దాని పక్కనే చిన్మయ మిషన్ స్కూల్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇప్పుడిప్పుడే పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అక్కడ. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అన్నమాట. మొత్తం ఈ బ్లాక్ మొత్తం జస్టిస్ సిటీనే. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం 1575 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాస్ అయితే ఉంటాయి. మొత్తం 36 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఆ బంగ్లాస్‌కి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్‌గా రోడ్ల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌ని ఫ్యూచర్‌లో ఏంటంటే సిటీ సివిల్ కోర్ట్‌గా అయితే చేస్తారు. ఆల్రెడీ ఐకానిక్ హైకోర్ట్ నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ హైకోర్ట్ కూడా ఏంటంటే రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్‌కి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన రోడ్లు ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో, అలాగే దూరంగా కృష్ణా నది వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ ఐకానిక్ హైకోర్ట్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. ఇదొచ్చేసి బేస్మెంట్ జీ+7 స్ట్రక్చర్‌తో ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి సూపర్ బ్లాక్ ఈ అది. ఈ సూపర్ బ్లాక్ ఈ మొత్తం ఏంటంటే గవర్నమెంట్ సిటీ అంటారు దాన్ని. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఈ5 రోడ్డు. ఈ ఈ5 రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఇది కూడా ఒక కీలకమైన రోడ్డు అన్నమాట. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఈ రోడ్డుకే టన్నెల్ కూడా వస్తుంది. ఆ టన్నెల్ వచ్చేసి పెనుమాక దగ్గర అయితే వస్తుంది. ఇక్కడే అసెంబ్లీ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీకి సంబంధించిన సైట్ ఏరియా అయితే ఉంటుంది. దీంట్లో 25 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీకి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇప్పుడు పైలింగ్ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపే సెక్రటేరియట్ టవర్స్ ఉంటాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ అప్డేట్ కూడా ఏంటంటే, ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు, టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళు, టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అలాగే ఈ బ్లాక్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినియి. రైట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు.
ఇంకా అసెంబ్లీకి విషయానికొస్తే ఏంటంటే, ఎక్కడైతే పైలింగ్ కంప్లీట్ అయిందో అక్కడేంటంటే ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి సూపర్ బ్లాక్ డి అంటారది. ఈ సూపర్ బ్లాక్ డిలో ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇక్కడ E4 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఈ E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ వైపు మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఆ మినిస్టర్ బంగ్లాస్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ అప్డేట్ ఏంటంటే మొత్తం పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మధ్యలో పెరేడ్ గ్రౌండ్ అయితే ఉంటుంది. ఈ పెరేడ్ గ్రౌండ్ కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏఎస్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ బంగ్లాస్ వచ్చేసి 33.67 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 100 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 100 బంగ్లాస్‌లో 75 వచ్చేసి సెక్రటరీ బంగ్లాసు, 25 వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్ డి కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ సూపర్ బ్లాక్ డిలో అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు టవర్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇయి వచ్చేసి ఏఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ అంటారు. మొత్తం 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ 6 టవర్లకు సంబంధించి అన్ని వర్క్స్ అయితే ఫినిషింగ్ స్టేజ్‌లోకొచ్చేసి ఇప్పుడు ల్యాండ్‌స్కేపింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి రైట్ సైడ్ వైపే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటాయి. మొత్తం 12 టవర్లయితే నిర్మిస్తున్నారు. ఆ 12 టవర్లకి మధ్యలో చూడండి రోడ్లకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా సూపర్ బ్లాక్ అన్నమాట మొత్తం. ఈ సూపర్ బ్లాకుల్లో రోడ్లన్నీ ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో చూడొచ్చు. అలాగే ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి అటువైపు ఉన్నదొచ్చేసి E3 రోడ్డు. దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ అని కూడా అంటారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఈ సూపర్ బ్లాక్ డి దాటిన తర్వాతే మళ్ళీ సూపర్ బ్లాక్ సి అయితే వస్తుంది. ఇదంతా సూపర్ బ్లాక్ సినేది. ఒక్కొక్క సూపర్ బ్లాక్ వచ్చేసి దాదాపు 250 నుండి 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ సిలోనే ఏంటంటే ఏపీ ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్, అలాగే ఏపీ సిఓబి బ్యాంకు, ఇంకా హడ్కోకి ల్యాండ్ అలొకేట్ చేశారు. కొన్ని సంస్థలకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కొన్ని సంస్థలకి ల్యాండ్ అయితే ఇక్కడే కేటాయించారు. ఇక్కడ నుండి దూరంగా రివర్ ఫ్రంట్ వ్యూ కూడా ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడే ఏపీ సిఓబి బ్యాంక్ అయితే నిర్మిస్తున్నారు. కరెక్ట్‌గా రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజ్ దగ్గరైతే ఉంటుందది. ఇప్పుడిప్పుడే పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారక్కడ. అలాగే ఇదొచ్చేసి ఏపీ ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ సైట్ ఇది. ఈ ఏపీ ఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది ఫేజ్ 1 అంతా కంప్లీట్ అయిపోయి ఫేజ్ 2 నిర్మాణ పనులైతే స్టార్ట్ చేశారు. ఫేజ్ 2 వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎండింగ్ వైపే సూపర్ బ్లాక్ ఏబీ అయితే ఉంటుంది. ఇది సెక్టార్ 1 అన్నమాట. ఈ సెక్టార్ 1లో 2 సూపర్ బ్లాకులుంటాయి. మిగతా సెక్టార్‌లో ఒక్కొక్క సూపర్ బ్లాక్ అయితే ఉంటుంది. ఈ ఎండింగ్ వైపు ఉన్న సూపర్ బ్లాకుల్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లాక్ ఏలో వచ్చేసి సీఎం రెసిడెన్సీ, రైట్ సైడ్ వచ్చేసి లోక్ భవన్ అయితే ఉంటుంది. ఇది దాటిన తర్వాత మొత్తం రివర్ ఫ్రంట్ ఏరియానే. ఇక్కడే E2 రోడ్ అయితే వస్తుంది. ఈ E2 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. మొత్తం 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే ఈ సూపర్ బ్లాక్‌కి ఎండింగ్ వైపు ఆ కరకట్ట వైపు ఏంటంటే E1 రోడ్ అయితే వస్తుంది. అంటే E1 నుండి చూసుకుంటే E1, E2, E3 ఇలా E9 రోడ్ వరకు అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడే గవర్నర్ రెసిడెన్సీ అయితే నిర్మిస్తున్నారు. 11.27 ఎకరాల విస్తీర్ణంలో ఈ రెసిడెన్స్ అయితే ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు సీఎం రెసిడెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఈ కోర్ క్యాపిటల్ ఏరియా. నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఎలా అయితే చూపించానో అదే విధంగా ఈ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తాన్ని అయితే చూపిస్తున్నాను. ఎండింగ్‌లోనే ఇక్కడ E1 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.